ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిని. ప్రతి ప్రభుత్వం ఎన్నికలు పెడతామని హామీలు ఇస్తున్నాయి, కానీ హామీలు అమలు చేయలేకపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేయలేకపోతుంది. విద్యార్థి సంఘ ఎన్నికలు పెడితే ఏ ప్రభుత్వం అయినా విద్యార్థి ఉద్యమాలను చూసి భయపడుతుంది. ఎందుకంటే 13వ శతాబ్దం నుంచే విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి. రష్యాలో, అదేవిధంగా అమెరికాలో, ఇలాంటి ప్రపంచ దేశాలలో కూడా విద్యార్థి సంఘాల ఎన్నికలు నడుస్తున్నాయి. 13వ దశాబ్దం నుంచే విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మొన్న 27వ తారీఖు నుంచి విద్యార్థి సంఘ ఎన్నికలు జరపాలని సంతకాల సేకరణ ప్రోగ్రాం నుంచి విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్ణయించాలనే ఉద్యమానికి పురుడు పోసుకుంది. 1988లో ఆనాటి నుంచి ఆగిపోయిన విద్యార్థి సంఘ ఎన్నికలు నేటి వరకు నిర్వహించకపోవడం, ప్రభుత్వాలు ఒకవైపును చూస్తే విద్యార్థులను చూస్తే భయపడుతున్నాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థి సంఘ ఎన్నికలంటే కేవలం రాజకీయమైన పరమైనవి కావు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టల్ వసతుల గురించి కూడా విద్యార్థులు ప్రశ్నిస్తారు. విద్యాశాఖకి బడ్జెట్ ఇవ్వకుంటే కూడా విద్యార్థులు ప్రశ్నిస్తారని విద్యార్థుల గొంతు నిలిపేస్తున్నారు. యూనివర్సిటీలో ఒకవైపు చూస్తే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నడుస్తున్నాయి. అదే తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా విద్యార్థి సంఘ ఎన్నికలు పెట్టట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతుందో ఆ హామీని అమలు పరచాలని PDSUగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగిన తర్వాత ఒకవేళ ఒక విద్యార్థి సంఘం గెలిచిన తర్వాత వాగ్వాదం జరిగే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. మా మాట వినాలి అని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు ఎవరో ఒకరు కూడా బెదిరించే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు మరి? అంటే ఇలాంటివన్నీ ఆల్రెడీ ఒకవైపు చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా నడుస్తున్నాయి. అక్కడ ఎలాంటి గొడవలు లేని ఇక్కడ ఈ రాష్ట్రంలో జరగడానికి ఎందుకు జరుగుతాయి? ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటది, ప్రిన్సిపల్స్ తోని కూర్చుండే వారు ఉంటారు. ఎన్నికైన వాళ్ళు వాళ్ళ నాయకత్వాన్ని మొత్తం అమలు పరుచుకుంటూ విద్యార్థుల సమస్యలకై పోరాడడానికే వాళ్ళు చూస్తారులే, కానీ మాది నడవాలని ఉండదు. లెఫ్ట్ అయినా రైట్ అయినా కూడా విద్యార్థుల సమస్యలకై పోరాడుతుంది. ఏ విద్యార్థి సంఘమైనా ఎన్నికలు కావాలనే కొట్లాడుతుంది. ఒక లెఫ్ట్ ఒక రైట్ ఒకవేళ ఒక రైట్ నుంచి పోరాడుతుంటే తర్వాత మా లెఫ్ట్ భావాజీలు దెబ్బతింటుందని చెప్పి కూడా ఇంకొకరు గొడవపడే అవకాశం అయితే ఉంటుంది. జరిగే అవకాశం చాలా వరకు కూడా దాని అంటే దేన్నైనా ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థుల క్షేమమై విద్యార్థుల లాభాలకై కొట్లాడుతున్నప్పుడు లెఫ్ట్ రైట్ అనేది ఉంటుంది. అంటే లెఫ్ట్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడుతుంది, రైట్ అనేది వాళ్ళ భావజాల వ్యాప్తికై కొట్లాడుతుంది. అందులో ఇప్పుడు ఈ స్థితిలో ఏదో ఒక విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించి అనేది లెఫ్ట్ అయినా రైట్ అయినా అన్ని కొట్లాడుతున్నాయి. ABVP వాళ్ళు అంటున్నారు, NSU వాళ్ళు అంటారు, TRS వాళ్ళు అందరూ అంటున్నారు. కానీ PDSUగా మేము ముందు పడి విద్యార్థి సంఘ ఎన్నికలు పెట్టాలనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది.